ఏంటి నిన్న ఏం జరుగుతుంది బిగ్ బాస్ లో? గుడ్ల గొడవ, ఫుడ్ గొడవ. ఏ గుడ్డు గుడ్డు అంటే రేపు బెడ్ గురించి గొడవ పెడతారు. ఏం చేస్తావు మరి జాగ్రత్త. ఎంతసేపు గుడ్డు ఫుడ్ ఇదే చేస్తారు. ఓ బిర్యానీ ఇంత 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 పెద్ద బండలు తీసు బాండీలు తీసుకొచ్చిన ప్లేట్ వేసి ఒక్కడే తినాలన్న ఎట్ట తింటాడు పాపం వాడి బాధ ఏంది. మొత్తం ఏది పీసులు పీసులు తినేసిండు, అన్నం తినలేకపోతాడు. ఇంకోళ్ళు వచ్చారు అన్న ఎవరైనా యష్మి ఇట్లా పెట్టేస్తాంది. ఇక సోనియాకి అయితే తినటమే రావట్లేదు. అందరు ఉరికొచ్చి లాస్ట్ లో మాత్రం నబీల్ అయితే మంచిగా స్టార్టర్స్ అంటారుగా, ముక్కలు ఫ్రై ముక్కలు కర్ర 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 నవ్వుతాడు, మండుతుందంట, నోరు మండుతుందని మొత్తుకుంటున్నాడు. ఒక్కని తినమంటే ఆ బాహుబలి తాలిచ్చి ఎట్టా తింటాడు అయ్యా. మీ అయ్యా బిగ్ బాస్ ఒకరు కాదు, ఒక నలుగురికి పెట్టు టైం ఇచ్చి అయిపోతుంది. ఒకడే తినాలంటే వాడు కడుపులు ఎత్తుంది. వాళ్ళు ఉన్నదే గిద్ద గిద్ద పొట్టలు. పోనీ ఆదిత్య ఆయన ఓం ఆదిత్య కూడా తినలేడు అంత పెద్ద తాలి, అందరికన్నా పెద్దగా ఆయన కూడా తెలియదు. ఎవరు నిఖిల్ కూడా తినలేడు దాన్ని. ఫుడ్ పెట్టేసి ఒకలే తిన కథ. ఆ గేమ్ లో ఓడిపోయారు కదా వాళ్ళు. ఆ గేమ్ లో ఓడిపోయారు. ఎవరు 12 మంది ఓల్డ్ కంటెస్టెంట్స్ 12 మంది అంటారు రిటర్న్ మళ్ళీ వచ్చేది అందులోకి. అటు ఇటు వైల్డ్ కార్డ్ ఏంటి ద్వారా అటు ఇటు ముగ్గురిని అయితే రానికుండా చేసారు. ఒక 3 గేమ్లు వేసి ఆ ఫుడ్ గేమ్ లో ఓడిపోయారు. మరి ఫ్యూచర్లు ఏమైతే ఇంకా అఫ్కోర్స్ ఆ గేమ్ అంతవరకు ఆపేసిండు. మళ్ళీ ఇంకేమైనా గేములు పెట్టేసి అక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రానికుండా చేసాడో తెలియదు కానీ దెబ్బకే షాక్ అయిపోయారు. ఇంకా మరి 9 మంది రాళ్ళ పలికిందండి. అంటే రకరకాల గేమ్లు పెట్టేసి వాళ్ళని వైల్డ్ యానిమల్ గా తయారు చేస్తున్నట్టున్నారు. నిజంగా యానిమల్ సినిమా చూసినేమో బిగ్ బాస్ కూడా ఒక్కొక్కరు మరి దారుణంగా బాల్స్ ఇచ్చిండు. ఆ బాల్స్ ఆడదాకా ఇచ్చానంట. ఆ బాల్స్ లో కూడా తేలేకపోతున్నారు. దాంట్లో చిన్న టీం గెలిచింది, కాంతార టీమా గెలిచింది, శక్తి టీం ఉంటుంది. ఈ శక్తి కాంతారని ఎందుకు పెట్టారో కూడా అర్థం కావట్లే. నాకు ఒక డౌట్ వస్తుంది దీని మీద, బిగ్ బాస్ మీద కూడా. శక్తి సినిమా పేరు ఎన్టీఆర్ది, సినిమా ఫ్లాప్ అయింది. రాబోయే సినిమాకి మీరు హింట్ గా పెట్టారా శక్తి అని ఆ పేరు? శక్తి టీం ఓడిపోయింది దాంట్లో. మాక్సిమం శక్తి టీవీ అన్నిట్లో గెలిచినట్టు ఆ టీంలో దాంట్లో ఓడిపోయింది. శక్తి అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? కాంతార బ్లాక్ బస్టర్ మూవీ ఆ పేర్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? శక్తి అండ్ కాంతార ఎందుకు పెట్టాల్సి వచ్చింది? రీజన్ కూడా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా సినిమా వచ్చింది కాబట్టి ఎన్టీఆర్ది దేవరా. సో శక్తి అని పెట్టాల్సిన కారణం ఏంది అంటే ముందే సినిమా గురించి ఏమైనా అయిపిద్దామనా, ఫ్లాప్ అయిన సినిమాని గుర్తు చేసి ఎన్టీఆర్ ని ఏమైనా కంట్రోల్ డౌన్ చేద్దామనా? మీ ఆలోచన ఏందో జనాలకు పబ్లిక్ నాకు తెలియకుండా పబ్లిక్ తెలియాలి. సోనియమ్మ నీ మీద చాలా వీడియోలు కూడా బయటపడుతున్నాయి. నిన్ను తొందరగా బయట పంపించాలని ప్రయత్నం చేస్తున్నా. అంటే నువ్వు లోపల చేసే ప్రయత్నం నీకు మైనస్ అయ్యే అవకాశం అయితే చాలా కనపడుతుంది. ఎందుకంటే ఆ ఇద్దరిని నీ కంట్రోల్లో పెట్టేసుకుంటున్నావు మంచి బాడీ బిల్డర్ అని. వాళ్ళ ద్వారా వాళ్ళని ముందుకు చూసేసి నీకేమి ఆడుతున్నావు. జనాలు కూడా వీడియోలు ఎలా చేసి పెడతారు. అందరం కలిసి ఓటేసి సోనియాని బయట పంపించేద్దాం అంటున్నారు. సో ఇది మైనస్ అయ్యే ఛాన్స్ ఉన్నది. నువ్వు నీ గేమ్ ఆడు. అఫ్కోర్స్ నీ టీమును కంట్రోల్లో పెట్టుకుందాం, నీ టీమ్ తో గట్టి పోటీ ఇద్దాం టీం అనుకుంటే ఓకే, కానీ ఇది నీకు పర్సనల్ గా మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే పృథ్వీ గట్టిగా ఉన్నాడు, నిఖిల్ గట్టిగా ఉన్నాడు. వాళ్ళిద్దరిని యూజ్ చేసుకొని నువ్వు ముందడు వేసుకుంటే వాళ్ళని దోచేస్తాను పోంట్రా గట్టంటారా అని. ఆ నెక్స్ట్ నిఖిల్ బయటకు దోష చేసే ప్రయత్నం చేసేస్తున్నారు మీరు. నిఖిల్ స్ట్రాంగ్ గా ఉన్నాడు, ఆ టీం ఓడిపోవాలంటే అని చెప్పి. మళ్ళీ ఒకసారేమో అందరు కలిసి మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాకుండా చేయాలి, మనం అంతా ఒకటే, హౌస్ అంతా ఒకటే అన్నట్టుగా మాట్లాడతారు. టీం వైజ్ వచ్చేసరికి నీ టీం సపోర్ట్ చేసుకుంటావు. నవీన్ అంత స్ట్రాంగ్ గా కూడా ఆయన బయటకు పంపించే ప్రయత్నం చేశారు. నవీన్ గేమ్ లో ఆడకుండా చేసినావు. ఎందుకంటే మణికంఠ మీ దాంట్లో డల్ గా ఉన్నాడని చెప్పి మణికంఠ పక్కకు దోసేశారు. సో ఎవరు